హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ నేను డైట్ చేద్దాం, వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళ కోసం మంచి బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఏ టైంలో అయినా సరే రోజుకి ఒకసారి ఇట్లా తీసుకుంటే మంచి ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వాట్ నాట్ అన్నీ అందుతాయి అన్నమాట. స్టీమర్‌లో ముందుగా వాటర్ పోసేసుకొని పైన చిల్లులది ఉంటుంది కదా! అది పెట్టేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, బ్రోకలీ అలాగే బెల్ పెప్పర్, క్యాప్సికమ్ అంటారు కదా! దానిలో రెడ్‌దయితే తీసుకున్నాను ఇవాళ. రోజుకొక వెరైటీ తీసుకోవచ్చు. అలాగే మీల్ మేకర్ తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ స్టీమ్ చేసేస్తున్నాననమాట. ఇలా స్టీమ్డ్ వెజిటబుల్స్ తినటం వల్ల మనకి మంచి ఫైబర్ అందుతుంది. ప్లస్ టమ్మీ ఫుల్ అయిపోతుంది. మనకి ఇంకా ఎక్కువ రైస్, కార్బోహైడ్రేట్స్ తినాలి అని అనిపించదనమాట. ముందుగా ఎప్పుడైనా సరే, ఏ పూట అయినా సరే మనము ఫైబర్ తీసుకుంటే తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవాలి అని అనిపించదు. సో, దీనికోసం నేను ఒక గ్లాస్ బౌల్‌లో పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు బదులు యోగర్ట్ తీసుకుంటే ఇంకా మంచిది. హై ప్రోటీన్ అనేది అందుతుంది. అండ్ దానిలో కరివేపాకు లీవ్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. ఈలోగా వెజిటబుల్స్ అయితే స్టీమ్ అయిపోయినాయి. సో, ఇవి చల్లారిన తర్వాత ఈ పెరుగులోకి వీటన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాననమాట. వీటన్నిటి వల్ల మంచి ఫైబర్, ఆ మీల్ మేకర్ వల్ల ప్రోటీన్ ఇవన్నీ అందుతాయి. మీల్ మేకర్ ప్లేస్‌లో గ్రౌండ్ నట్స్ తీసుకోవచ్చు. అలాగే పచ్చి బఠానీ అంటారు కదా! అవి తీసుకోవచ్చు. ఇలా రకరకాలుగా తీసుకోవచ్చనమాట. నేను అప్పుడప్పుడు ఒక్కొక్క వెరైటీ చేసి చూపిస్తూ ఉంటాను. అండ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ క్వాంటిటీలో నేను 2 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఆరిగానో పిజ్జా సీజనింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. సో, ఇది ఒక ప్యాకెట్ దాకా స్ప్రింకిల్ చేసేసాను. అండ్ సాల్ట్ తగినంత వేసుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ మీ టేస్ట్‌ని బట్టి ఆరిగానో పౌడర్ కానీ, పెప్పర్ పౌడర్ గానీ మీ ఇష్టం ఏదైనా సరే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. టమ్మీ ఫుల్ అయిపోతది. డిన్నర్ అనుకోండి, ఇది తిని ఒక చపాతీ, ఒక ఇడ్లీ అట్లా తీసుకున్నా సరే టమ్మీ ఫుల్ అయిపోతది. మనకి ఆహ్, నోటికి టేస్ట్ తగులుతూ ఉంటుంది. అండ్ ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో, నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. సో, ఇక నుంచి కంటిన్యూ చేద్దాము, వెయిట్ లాస్ అవుదాము అన్న ఇదితో అన్నీ ఫాలో అవుతున్నాననమాట. సో, ఆల్రెడీ డీటాక్స్ వాటర్ గురించయితే మీకు షేర్ చేశాను. అది కూడా తాగుతున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మాక్సిమం ఓట్స్ తీసుకుంటున్నాను. అండ్ అప్పుడప్పుడు డిన్నర్ స్కిప్ చేసి ఇది తీసుకుంటున్నాను. సో, చూద్దాం. బై బై.